Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాఖీ స్పెషల్ కోసం పన్నీర్తో 2 రకాల స్వీట్ చేయబోతున్నాను. పన్నీర్ లడ్డు అండ్ పన్నీర్ పేడ. చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయబోతున్నాను. మన చేతితో ప్రిపేర్ చేసిన లడ్డూని రాఖీ రోజు నాడు తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ పెడితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేమండి. షాప్లో కొన్నదానికంటే మనం ఇంట్లోనే ప్రేమతో చేసిన స్వీట్కే రెట్టింపు విలువ ఉంటుంది. రెసిపీ స్టార్ట్ చేద్దామా అండి. ప్లేట్ తీసుకుని 1 కప్ వరకు పన్నీర్ తురుము యాడ్ చేసుకోవాలి. మీరు పన్నీర్ని గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే చేతితో ఇలా స్మాష్ చేసినా సరిపోతుంది. నేను బయట కొన్న పన్నీర్తో చేస్తున్నానండి. మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన పన్నీర్తో అయినా కూడా చేసుకోవచ్చు. పన్నీర్ ఫ్రిడ్జ్లోది అయితే 2 అవర్స్ బయట పెట్టేసి తురుముకున్నాక 1/2 అవర్ పక్కన పెట్టుకుని చేసుకోవాలండి. పన్నీర్ మాత్రం డ్రైగా ఉండాలండి. డ్రైగా ఉంటేనే లడ్డూలు బాగా వస్తాయి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులోకి 1/2 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని మిక్సీలో వేసాక దాని క్వాంటిటీ తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక పార్ట్స్ని పక్కకు పెట్టుకోవాలి. ఈ రెండిట్లకి ఒకటే రేషన్లో కలుపుకోవాలి. లడ్డూల కోసం ఈ మిశ్రమాన్ని 2 మినిట్స్ పాటు దగ్గరికి ఒత్తుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఈ లడ్డూల్ని చేసుకోవాలి. ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా పన్నీర్ లడ్డు రెడీ అయిపోయింది. దీని మీద డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. బాదం పిస్తాని సన్నగా చాప్ చేసుకుని దీని మీద సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా పన్నీర్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పన్నీర్ పేడ కోసం పెనం మీద 2 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, గట్టిగా అయిపోతుంది. కొంచెం లూజ్ అయ్యాక నెయ్యి రాసిన ప్లేట్లో ఇది అప్లై చేయాలి. పైన నెర్రల కింద ఉంటుందండి. కలకంద స్వీటు, కోవా స్వీటు కూడా సేమ్ అలానే ఉంటాయి. ఇలా గరిటతో అన్నా చాకుతో అన్నా సాఫ్ట్గా ప్రెస్ చేయాలి. దీని మీద కూడా డ్రై ఫ్రూట్స్ని, పిస్తా బాదంని చాప్ చేసి వేసుకోవాలి. మీకు కావాలంటే డ్రై రోజు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 20 మినిట్స్ పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా, క్విక్ అండ్ ఈజీగా పన్నీర్తో 2 రకాల స్వీట్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.